గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగానికి నేటితో 77 వసంతాలు పూర్తయినాయి. అనుకోకుండా ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు కొన్ని రకాల విపరీత వివాదాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? కొంతమంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే రాశారని కొంతమంది, కాదు రాజ్యాంగ రచనా కమిటీ రాసిందని మరికొంతమంది, అలా రాజ్యాంగాన్ని రాసిన క్రెడిట్ ఏ ఒక్కరికి ఇవ్వకూడదు అనుకునేవారు మరికొంతమంది, బిఎన్ రావు రాశాడని మరికొంతమంది. ఇంతకు రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? ఈ వివాదం ఒకవైపు ఉండగా మరోవైపు అసలు రాజ్యాంగం రాయకుండా ఉండి మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా అమలు చేయాల్సిందే అని కొంతమంది, అప్పుడు కాకపోయినా ఇప్పుడైనా చేయాలని మరికొంతమంది, మతోన్మాదులు, మనువాదులు ఈ యొక్క రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశాడనేది సహించలేక, అంబేద్కర్ ఒక అస్పృశ్యుడు, అంటరానివాడు అనే ఒక దురుద్దేశంతో, అజ్ఞానంతో, అహంకారంతో, విపరీత వాదాలతో ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది సహించలేని వారు కొంతమంది. ఇది కాకుండా ఈ రాజ్యాంగంలో అనేక లోపాలు ఉన్నాయని, లోపభూయిష్టమైనదని, అందుకనే సమాజం ఇంత ప్రగతి విరోధకంగా జరుగుతుందని, రాజ్యాంగం సరిగ్గా ఉంటే ఇలా ఉండేది కాదని, అవినీతి పరులు తప్పించుకోవడానికి శిక్షలు లేటుగా పడడానికి కారణం రాజ్యాంగం ఇలా అఘోరించింది కాబట్టి, ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశాడు కాబట్టి అని అతని మీద చెడుగా నిందలు వేయడానికి దీన్ని ఈ విధంగా వాడుతున్నారు. కాబట్టి అసలు రాజ్యాంగాన్ని ఎవరు రాశారు ఒకసారి చూద్దాం. 1946 సంవత్సరంలో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడింది. వాస్తవానికి రాజ్యాంగాన్ని మనం చదివినట్లయితే రాజ్యాంగంలో ఈ విధంగా ఉంటుంది: భారత ప్రజలమైన మేము మనకు మనమే రాసి ఇచ్చుకున్నటువంటి గ్రంథంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? 150 కోట్ల మంది భారతీయులమైన మనం ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నామని ప్రస్తుతం అర్థం చేసుకోవాలి. మరి 150 కోట్ల మంది మనము పెన్ను పట్టి రాసుకున్నామా? కాదు, మనం రాయకపోవచ్చు. కానీ మన ప్రతినిధులు ఎవరినైతే మనం పార్లమెంట్కి పంపించామో, ఆ యొక్క రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎవరైతే మనం ఎన్నుకున్నామో వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని రాశారు, వాళ్ళు సంతకం చేశారు. అంటే మన తరపున వాళ్ళు సంతకం చేశారు. సో మనందరం రాసుకున్నట్లు, కానీ ఒరిజినల్గా మన ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు రాసినట్లుగా 389 మంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి పంపబడ్డారు. మరి 389 మంది కలిసి రాశారా? కాదు, మళ్ళీ డ్రాఫ్టింగ్ కమిటీ అని ఒకటి వేశారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్ రాసింది అని మనం అనుకోవాలా? డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్తో పాటు మరికొంతమంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కొంతమంది ఏమో అనారోగ్యంతోనూ, కొంతమంది విదేశాలలో ఉండడంతో, కొంతమంది దూరభారంతో ఈ విధంగా దూరంగా ఉన్నారు. కానీ 3 సంవత్సరాలు ప్రయాసపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటుకు సమర్పించడం జరిగింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటాడు పార్లమెంట్లోనే, రాజ్యాంగం రాసిన క్రెడిట్ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే బిఎన్ రావు ఇస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన నోటితో చెప్పాడు. అంటే బిఎన్ రావు గారు ఒక చిత్తు ప్రతిని ఇవ్వడం జరిగింది. ఆ చిత్తు ప్రతికి అన్ని సవరణలు ఇంకేమైనా కలిపి సమకూర్చి ఒక ఫైనలైజ్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే మరి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు బిఎన్ రావు గారికి ఇవ్వాలా? బిఎన్ రావు గారు రాసిన ఇతర గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? అసలు రాజ్యాంగం అనేది రాయాల్సి వచ్చినప్పుడు ఈ రాజ్యాంగ రచన కమిటీలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి సమకూర్చి, లేదా కొన్ని అంశాలు బిఎన్ రావు ఏ విధంగానైతే రాజ్యాంగ చిత్తుప్రతినిచ్చాడో, కొంతమంది ఆ ప్రాథమిక సూత్రాలను, ప్రాథమిక హక్కులను, కొంతమంది ఈ విధంగా ఇతర సబ్ కమిటీస్ ఉన్నాయి. ఈ సబ్ కమిటీస్ కూడా కొన్నింటి సూచనలు పంపించాయి. వీటన్నిటిని తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాశాడు. దీన్ని ఈ విధంగా చెప్పొచ్చు: ఒక భారతదేశం అనే ఈ 150 కోట్ల మంది, ఆ రోజు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది, ఒక నిర్మాణం చేయాలనుకున్నారు. ఒక కాన్స్టిట్యూషన్ అనే నిర్మాణాన్ని కట్టాలనుకుని కొన్ని రకాల ముడి సరుకులు, పదార్థాలు, మెటీరియల్స్ అందజేయడం జరిగింది. ఆ రాజ్యాంగ కమిటీలో ఉన్న వాళ్ళు బిఎన్ రావు కావచ్చు, ఇంకెవరైనా, ఆ యొక్క బిల్డర్ ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ బిల్డర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారంటే, ఆ ఇవ్వబడినటువంటి మెటీరియల్ని తాను తీసుకొని కరెక్ట్ పద్ధతిలో తాను నిర్మాణం చేశాడు.
వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ ద్వారా ఈయన కాన్స్టిట్యూషన్ అనే బిల్డింగ్ని కట్టాడు. అంటే కాన్స్టిట్యూషన్లో వాడబడిన మెటీరియల్ కొంతవరకు రాజ్యాంగ రచన కమిటీ సభ్యులు ఇచ్చారు, కొంతమంది కొన్ని ఇతర దేశాల రాజ్యాంగాల్లో నుండి సమకూర్చి తీసుకొచ్చారు. అవును, కొన్ని రాజ్యాంగాల్లో అమెరికా నుండి ప్రెసిడెన్షియల్ వ్యవస్థను, బ్రిటన్ నుండి పార్లమెంట్ వ్యవస్థను, జర్మనీ నుండి సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థను, ఆదేశిక సూత్రాలు ఒక దేశం నుండి, ఈ విధంగా ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్లో ఉన్న ద బెస్ట్ క్వాలిటీని, మంచి వాటిని ఈ దేశానికి ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని ఆయన సేకరించి వాటిని ఈ దేశంలో ఎలా పెట్టాలి, ఒకవేళ యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాలా, ఇంకేమన్నా సవరణలు చేయాలా, ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో 3 సంవత్సరాల దగ్గర 3 సంవత్సరాల కృషితో ఈ భారత రాజ్యాంగం నిర్మాణం పూర్తయింది. సో ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీనికి మరొక ఆన్సర్ ఏంటంటే, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత రాజ్యాంగం పార్లమెంటుకు సమర్పించడం జరిగిన తర్వాత పైగా 2000కు పైచిలకు ప్రశ్నలు, సవరణలు, సమీక్షలు రావటం జరిగింది. అయితే ఈ 2000 పైచిలకు వచ్చినటువంటి సమీక్షలను, సవరణలను, ప్రశ్నలను ఎవరు సమాధానం చెప్పారు? ఎవరు చెప్పారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే లేచి చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాడు? ఆ ఫలానా ప్రశ్న ఫలానా వ్యక్తి నుండి వస్తుంది కాబట్టి ఆ రచనా కమిటీలో ఉన్నటువంటి మరో వ్యక్తి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేదు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు సమాధానం చెప్పారు? ఎందుకు చెప్పారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే రాశాడు కాబట్టి. ఇక్కడ మరొక ప్రశ్న రావాలి. రాజ్యాంగంలో పూర్తి స్వేచ్ఛ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇవ్వలే. ఒకవేళ ఇచ్చుంటే మన భారతదేశం రాజ్యాంగం ఇంకా ఉన్నతంగా ఉండేది. కొన్ని ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు ఇవ్వడం జరిగింది, వాటిని ఆయన కొంతవరకు సవరణ చేసి రాజ్యాంగంలో పెట్టాడు. ఆయనకు పూర్తిగా ఇష్టం లేకుండా కొన్ని రాజ్యాంగంలోకి వచ్చాయి. అంబేద్కర్ యొక్క పూర్తి ఇష్టంతో కొన్ని రాజ్యాంగంలోనికి రాలేదు, కొన్ని ఆయనకు అయిష్టంగానే వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగ రచన కమిటీలో ఉన్నవారు కాబట్టి వారిచ్చిన వాటిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. అలా అని పూర్తిగా తను అనుకున్నవి కూడా కట్టలేదు. తను పూర్తిగా అనుకున్న వాటిని కూడా రాజ్యాంగంలో పెట్టలేకపోయాడు, ఎందుకంటే ఇతరులు దాన్ని వ్యతిరేకించారు కాబట్టి. మెట్టుకు సాధారణంగా ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాల యొక్క సగటు వయసు ఎంత అంటే 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు. కొన్ని అయితే 5 సంవత్సరాల్లోనే కూలిపోయిన రాజ్యాంగాలు ఉన్నాయి. యావరేజ్గా 20 సంవత్సరాలు తీసుకుంటే మన భారతదేశపు రాజ్యాంగం 77 సంవత్సరాల నుండి ఉన్నది. ఈ దేశాన్ని, ఇన్ని కోట్ల మంది ప్రజలని, ఇన్ని రకాల ఆచారాలు, సాంప్రదాయాలు, భాషలు, మతాలు, ఒకదానికొకటి విరుద్ధమైనవి, వ్యతిరేకమైనవి, ఇన్ని రకాల తెగల ప్రజలు దాటిన కట్టిపెట్టినటువంటి అద్భుతమైన రాజ్యాంగం మన భారతదేశపు రాజ్యాంగం. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంత బాగా మలిచాడు. ఒకవేళ ఈ మెటీరియల్ కూడా వాళ్ళు ఇవ్వకుండా పూర్తి స్వేచ్ఛ గనక అంబేద్కర్కే ఇచ్చుంటే అప్పుడు ఇంకా అద్భుతమైన, అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం మనకు ఉండేది. కానీ ఇతర సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క మాటలను, వారి యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క ఉద్దేశాలను కూడా రాజ్యాంగంలోనికి తీసుకురావటం జరిగింది. రాజ్యాంగము రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే, వాస్తవానికి రాజ్యాంగ రచన కమిటీ మొదటగా అంబేద్కర్ని అప్రోచ్ అవ్వలే రాజ్యాంగం రాయడానికి. వీళ్ళు ఐవర్ జెన్నింగ్స్ అనే ఒక బ్రిటిష్ రాజనీతిజ్ఞుని సంప్రదించారు. ఆయన శ్రీలంకకు రాజ్యాంగం రాశాడు కాబట్టి అతన్ని సంప్రదించి మా భారతదేశానికి రాజ్యాంగం రాయమంటే, మీ భారతదేశానికి రాజ్యాంగం రాయటం నా వల్ల కాదు, నేను మా దేశానికి రాయగలం, ఎందుకంటే మా సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు అన్ని మాకు తెలుసు కాబట్టి మేము వాటిని ఎదురుగా చూస్తుంటాం కాబట్టి మేము రాయొచ్చు, కానీ భారతదేశానికి రాజ్యాంగం రాయడం చాలా కష్టము, అది చాలా క్లిష్టతరమైనటువంటిది, ఎందుకంటే అనేక రకాల ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యక్తులు, ఆలోచనలు ఉన్న ఈ దేశానికి రాజ్యాంగం రాయాలంటే అది నా వల్ల కాదు. అయినా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రపంచంలో ఎవరికి అనుమానం వచ్చినా, న్యాయశాస్త్రంలో ఏదైనా ప్రశ్నలు వస్తే మేమందరము సంప్రదించినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతడు మీ దేశవాసే కదా, అతను రాస్తే బాగుంటుంది, అతనే దీనికి న్యాయం చేయగలుగుతాడు, అతని దగ్గరికి తీసుకెళ్ళండి అని ఐవర్ జెన్నింగ్స్ చెప్పారు. అప్పుడు దిక్కులేక తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగినప్పుడు అంబేద్కర్ని ఓడగొట్టారు. ఆ రోజు ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి రాకుండా ఉంచాలని. కానీ ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత అంబేద్కర్ లండన్కి వెళ్ళి తన యొక్క ప్రతిభను చెప్పగానే వాళ్ళుండి బెంగాల్లో ఉన్నటువంటి, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీ నుండి అతన్ని రాజీనామా చేపించి
అంబేద్కర్ని అక్కడ నుండి గెలిపించి ఈ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీలోనికి అతన్ని పంపించడం జరిగింది బ్రిటిష్ యొక్క సహకారంతో. అప్పటికి కూడా భారతదేశం రెండు ముక్కలు ఏం కాగానే పాకిస్తాను, ఇండియా. సో మీరు పాకిస్తాన్లో ఉన్నారు కాబట్టి అప్పుడు బంగ్లాదేశ్ను పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు, తూర్పు పాకిస్తాన్. కాబట్టి నువ్వు పాకిస్తాన్కు రాజ్యాంగం రాసుకో, మాకు వద్దు అనుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఐవర్ జెన్నింగ్స్ ప్రతిపాదనతో ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయడం కోసం ఆయనకు అవకాశం లభించింది. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని రాశారు. చిత్తుప్రతాన్ని ఇవ్వచ్చు. అంతకుముందున్న బ్రిటిష్ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి అటు ఇటుగా ఉన్నటువంటి చిత్తుప్రతిని బిఎన్ రావు గారు ఇచ్చారు. ఆయన ఏం రాయాలి, ఆయన రాస్తే ఇంక ఇతర గ్రంథాలు ఉండాలిగా. ఆ చిత్తుప్రతినిధి బేస్ చేసుకొని ఇతరులు ఇచ్చినటువంటి మెటీరియల్స్ను వాడుకొని ఇంత అద్భుతమైన 77 సంవత్సరాల ఈ యొక్క రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క పాండిత్యంతో, జ్ఞానంతో తను రాయటం జరిగింది. అయితే ఈ దేశం ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదు. భారతరత్న ఇచ్చారు. నేటికి అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాశాడని డైజెస్ట్ చేసుకోలేనటువంటి మతోన్మాదులే ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఇప్పుడు పట్టుబడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు అధికార పీఠంలో ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఒక పంచముడు, ఒక అంటరాని వాడు ఈ రాజ్యాంగం రాయడం ఏంటని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కానీ మిత్రులారా, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత గొప్ప మేధావి అంటే, ఒకవేళ ప్రపంచమంతా కూడా ఒక ప్రభుత్వం కింద ఉండాలనుకుంటే ఆ ప్రభుత్వంకి ఒక రాజ్యాంగం కావాల్సి వస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా రాయగలిగినటువంటి ఘటికుడు, దిట్ట, జ్ఞానవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అటువంటి అపర మేధావి. ఆయన ఈ దేశంలో పుట్టడం ఈ దేశం చేసుకున్న అదృష్టం. ఈ దేశంలోనే పుట్టడం ఈ దేశానికి అదృష్టం. కానీ ఆయనను గుర్తించలేని కొంతమంది మతోన్మాదులు, మనువాదులు ఈరోజు రాజ్యాంగానికి తోట్టుపడుతున్నారు. ఇంతకు రాజ్యాంగం మంచిదా చెడ్డదా అంటే దానికి అభిప్రాయం ఏంటంటే, వాస్తవానికి రాజ్యాంగం మంచి చెడు అనేది ఉండదు. ఆ రాజ్యాంగంలో అమలు చేసే వాళ్ళు మంచి వాళ్ళైతే రాజ్యాంగం మంచిదవుతుంది. ఒకవేళ అమలు చేసే వాళ్ళు చెడ్డ వాళ్ళైతే రాజ్యాంగం చెడుదవుతుంది. రాజ్యాంగం ఒక మనిషి కాదు కదా, దానికదే యాక్ట్ చేయలేదు కదా, రాజ్యాంగము దానికదే మాట్లాడుతూ ఈ యొక్క చట్టాలన్నింటినీ అమలు చేయలేదు కదా. అమలు చేయాల్సిన వ్యక్తులు, ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. విభేదాలు ఉన్నటువంటి ప్రజల మధ్య, ఇన్ని దేశాలుగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఇన్ని మతాలు, ఇన్ని విభేదాలు, అసలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఇంత విశాలమైన భారతదేశం ఒక తాటి కింద లేదు, అశోకుడి కాలంలో తప్ప. అయినా ఇప్పుడు భారతదేశం అంతా ఒక తాటి మీద ఉంటే ఎలా ఉండాలి, ఏ యొక్క అంశాలలో అయితే ఇది సాధ్యమవుతుంది, ఎలా ఉండాలని అధికారాలను వికేంద్రీకరించి ఒక అద్భుతమైన, సుందరమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. అయితే ఇప్పుడు ఆ రాజ్యాంగం అమలు కావట్లేదు. ఒకటి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే దురుద్దేశపూరితులు, ఈ దేశ ద్వేషులు, ఈ దేశం స్వతంత్ర పోరాటంలో పాల్గొనని వాళ్ళు, ఈ దేశం బ్రిటిషుల కిందనే ఉండాలని కోరుకున్న వాళ్ళు, మనువాదం కిందనైనా ఉండాలని కోరుకునే కొంతమంది మూర్ఖులు ఈరోజు ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగానికి ఒక బలము, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మిత్రులారా, రాజ్యాంగాన్ని ప్రేమించి మనమందరం రాజ్యాంగం కొరకు పునరంకితం అవుదాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రతి చర్యను ప్రశ్నిద్దాం, ప్రతి చర్యను ఖండిద్దాము, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే వాళ్ళ ఆటలు కట్టి పెడదాం. రాజ్యాంగం యొక్క స్ఫూర్తి పబ్లిక్లోకి రావడానికి, నిజ జీవితంలోకి రావడానికి ప్రయాసపడదాం. జై భారత్, జై సంవిధాన్.